హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి క్రియేషన్స్. మన వాట్సాప్లో 8 ఫీచర్స్ ఉన్నాయండి, న్యూగా అప్డేట్ అయినవి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిది వచ్చేసి వీడియో మెసేజ్ ఫీచర్ అండి. యాక్చువల్లీ మనం వాట్సాప్ని ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ని ఓపెన్ చేశాక 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రెస్ చేశాక చార్ట్స్ ఓపెన్ చేయండి. చార్ట్స్ ఓపెన్ చేశాక ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి, ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. మన వాట్సాప్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మనం ఏదైనా ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాయిస్ మెసేజ్ అది ఉంటుంది కదండి, దాన్ని మనం ప్రెస్ చేసి డబుల్ క్లిక్ ఇవ్వాలి. అప్పుడు మనకు వీడియో ఆన్ అవుతుంది. వీడియో ఆన్ అయిన తర్వాత మనం చెక్ చేసుకొని మనకు పంపించాల్సిన వాళ్ళకి 60 సెకండ్స్ వీడియో అనేది మనం సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ అకౌంట్స్ అనమాట. అంటే ఒకలో 2 డిఫరెంట్ వాట్సాప్ అనమాట. డిఫరెంట్ నెంబర్స్ మీద 2 వాట్సాప్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అనేది ఇన్వాల్వ్ లేకుండా ఒకే మొబైల్లోనే మనకు 2 సిమ్స్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుందాం. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ అకౌంట్, క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడ మనం ప్లస్ యాడ్ అకౌంట్ అనేది చూపిస్తుందండి. దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అయిపోతుంది. మనం దీనికి లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. అందరూ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫోన్లో. తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ అనేది మనం క్లిక్ చేసుకుందామండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ అని సబ్మిట్ చేస్తే మనకి ఇంకో అకౌంట్ వాట్సాప్ అనేది వచ్చేస్తుంది. నేను ఇంకో నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మీరు డిస్ప్లే చేయట్లేదండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇమెయిల్ ఐడి వెరిఫికేషన్ అండి. మనం ఇమెయిల్ ఐడి వెరిఫికేషన్ అనేది ఎందుకు చేసుకోవచ్చు అంటే ఇంకా హ్యాకింగ్ని చెక్ పెట్టేందుకు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మెయిల్ అడ్రస్ ఉంది కదా, క్లిక్ చేసి మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో అక్కడ ఇచ్చేసేయాలండి. ఇచ్చిన తర్వాత మన మెయిల్ ఐడికి వాట్సాప్ నుంచి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. సో దీనికి మనం మన జీమెయిల్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ అని చేయాలండి. ఇప్పుడు మన జీమెయిల్ అనేది దానికి వెరిఫైడ్ అయిందని మనకి ఇక్కడ చూడొచ్చు. ఇంకా దీని యూజ్ ఏంటంటే ఎవరైనా ఫోన్ దొంగిలించిన లేదంటే మన యూజర్స్ అనేవాళ్ళు వాట్సాప్తో లింక్ చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్కు యాక్సెస్ అనేది మిస్ అయిందంటే ఈ ఈమెయిల్ ద్వారా వాళ్ళ అకౌంట్ని మళ్ళీ యాక్సెస్ చేసుకోవడానికి లాగిన్ చేయడానికి యూస్ అవుతుంది. నెక్స్ట్ ఎడిట్స్ ఇన్ మెసేజెస్. దీన్ని మనం ఎలా అంటే ఒక కాంటాక్ట్ని ఓపెన్ చేసి వాళ్ళకి ఒక మెసేజ్ పంపించామనుకోండి, అది మనం బై మిస్టేక్లో పంపించేసి ఉంటాము. సో ఆ మెసేజ్ని డిలీట్ చేసి వేరేది పెట్టకోకుండా పెట్టిన మెసేజ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే అక్కడ మనం చూపిస్తున్నట్టు ఆ మెసేజ్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి పట్టుకుంటే మనకు పైన 3 డాట్స్ అనేవి కనిపిస్తాయండి. ఆ 3 డాట్స్లో మనకి ఏముంటుందంటే ఎడిట్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఎడిట్ని మనం ప్రెస్ చేసి అక్కడ మనము ఆ మెసేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ వేరేది ఏదైనా మెసేజ్ పెట్టాలనుకుంటే మనం అది టైప్ చేసి నీట్గా సెండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్గా మనం ఎవరైనా అఫీషియల్స్కి కానీ అలాంటి పెద్దవాళ్ళకి మన సూపర్వైజర్స్ పెట్టినప్పుడు పెట్టిన మెసేజ్ మళ్ళీ డిలీట్ చేసి అలా చేయకోకుండా
వాళ్ళు చూడకముందే మనం దాన్ని రీప్లేస్ చేసి సెండ్ చేసుకోవచ్చండి. కానీ అక్కడ మనకైతే ఎడిట్ అనేది ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ మెసేజ్ని ఎవరో ఎడిట్ చేశారనైతే తెలుస్తుంది. బట్ వాళ్ళు మన మెసేజ్ని ఇంకా చూడలేకుంటే మనం ప్రీవియస్ పంపించిన మెసేజ్ అనేది వాళ్ళకి కనిపించదు. ఆ ప్లేస్లో మనం ఇప్పుడు పెట్టిన మెసేజ్ మాత్రమే వాళ్ళు చూడగలుగుతారండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి హెచ్డి మీడియా షేరింగ్ అనమాట. అంటే మనం వాట్సాప్లో మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫొటోస్, వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం కదా. కానీ అవి అంత క్లారిటీగా ఉండవని చెప్పేసి మనం వేరే యాప్స్ నుంచి కూడా పంపిస్తాము, మెయిల్స్ నుంచి పంపిస్తాము. అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా మనం వాట్సాప్ నుంచే పంపించే ఫీచర్ అనేది వచ్చిందండి. అదేంటంటే మనం గ్యాలరీ అనేది ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి పైన హెచ్డి అనేసి వాళ్ళు ఇక్కడ కనిపిస్తుందండి. నేను చూపిస్తాను చూడండి. హెచ్డి అది మనం క్లిక్ చేసి మన క్వాలిటీ స్టాండర్డ్ నుంచి హెచ్డి క్వాలిటీకి సెలెక్ట్ చేసుకొని పంపించడమే. నెక్స్ట్ సిక్స్త్ ఫీచర్ చాట్ లాక్ అండ్ అన్లాక్ అండి. మనం ఎవరైనా చాట్ చేసినప్పుడు అది ప్రైవసీగా ఉండాలి, ఎవరికి కనిపించకూడదు అని అనుకుంటాం కదా. సో అలా ఫీచర్ వచ్చేసిందండి. మనం వాళ్ళ కాంటాక్ట్ని ప్రెస్ చేస్తే ఇలా లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. మనం దాన్ని ప్రెస్ చేసామంటే చాట్ లాక్ అనేది అయిపోతుంది. దీన్ని మనం ఫింగర్ ప్రింట్ హెల్ప్తో దాన్ని సెక్యూర్గా చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు మనం వేరే చాట్తో మాట్లాడుతున్నా వేరే పర్సన్ దగ్గర ఉన్నప్పుడు ఆ మెసేజ్ వాళ్ళు మనకు చేశారంటే అది మనకు కనిపించదండి. జస్ట్ పాపప్ లాగా కనిపిస్తుంది, ఒక మెసేజ్ వచ్చింది అనేసి. అది ఎవరి నుంచి వచ్చిందనేది వాళ్ళ నేమ్ అయితే మనకు కనిపించదు. నేను దీన్ని వేరే నెంబర్ నుంచి కూడా మెసేజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కనిపించింది కదా, మన నేమ్ అయితే కనిపించదు, జస్ట్ నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది. అదైతే ఇప్పుడు మనకు కనిపిస్తూ మన హోమ్ పేజ్ని డ్రాగ్ కిందికి చేస్తే అప్పుడు అక్కడ లాక్ చాట్ అని కనిపిస్తుందండి. ఇన్ కేస్ మనం దాన్ని ఓపెన్ చేయాలంటే మన ఫింగర్ ప్రింట్ కానీ మన ఫేస్ రికగ్నైజేషన్ అనేది కానీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు లాక్లో ఈ చాట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లాక్ అయిన ఈ చాట్ని మనం చూసుకోవాలంటే మళ్ళీ మనం ఫింగర్ ప్రింట్ పెట్టేసి ఓపెన్ చేసుకోవచ్చు. అన్లాక్ చేయాలంటే కూడా ఫింగర్ ప్రింట్ పెట్టేసి మనకు అక్కడ వాళ్ళ కాంటాక్ట్ని ప్రెస్ చేసామంటే అన్లాక్ చాట్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసేయాలి. అప్పుడు మనకి అది అన్లాక్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు అన్లాక్లో ఏం లేనట్టు. ఓకే. సెవెంత్ ఫీచర్ వచ్చేసి సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనమాట. మనకు తెలియకుండా స్పామ్ నెంబర్స్ కానీ కొంతమంది అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి కదా, అలా ఎలా మనం ఇగ్నోర్ చేయొచ్చు అంటే ప్రైవసీ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేశాక పైన చూపిస్తాను అండి ప్రైవసీ చెకప్ అని. అది ఓపెన్ చేసుకుందాము. అది ఓపెన్ చేశాక ఇలా కనిపిస్తుంది చూస్ హూ క్యాన్ కాంటాక్ట్ యూ అని. అది మనం క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక ఇలా చూపిస్తుంది కదా, దీన్ని మనం సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనేది క్లిక్ చేసుకున్నాము. సో ఇప్పుడు స్పామ్ నెంబర్స్ మనకి కాల్ వచ్చినా కూడా మనకి అయితే డిస్ప్లే అయితే కనిపించదు, కానీ కాల్ లిస్ట్లో మాత్రం వీళ్ళు కాల్ చేస్తారని మాత్రం చూపిస్తుంది. ఎయిత్ ఫీచర్ వచ్చేసి హైడ్ ఐపీ అడ్రస్ డ్యూరింగ్ కాల్స్ అనమాట. ఇది ఎలా అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లిక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ లాస్ట్లో మనం ప్రైవసీని క్లిక్ చేస్తాము. ఇంకా కిందికి వచ్చామంటే అక్కడ అడ్వాన్స్డ్ ఉంటుంది కదా, క్లిక్ చేశాక దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. చూసారు కదా, నచ్చిందా అండి 8 ఫీచర్స్? మీకు ఈ వీడియో నిజంగా నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.